అందరూ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అని అడుగుతారు కదా. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తుంటారు రెజల్యూషన్ అని చెప్పి. నేను కూడా కొన్ని మార్చుకోవాల్సినవి, కొన్ని నేర్చుకోవాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మార్చుకోవాల్సినవి ఏంటంటే, పొద్దున అలారం మోగగానే టక్కున దాన్ని ఆపేసి 5 నిమిషాల తర్వాత మళ్ళీ టైం సెట్ చేసేసి మళ్ళీ పడుకుంటాను చూడండి. ఆ అలవాటుని మార్చుకోవాల్సిందే. దానివల్ల చాలా సార్లు తిట్లు తింటాను కూడా. సో నా న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో మొదటిది అలారం మోగితే దాన్ని ఆపేసి వచ్చి మూసుకొని పని చేసుకోవాలి. ఇంకో రెజల్యూషన్ ఏంటంటే, నా ఈ దోసెలని ఏదో దేశం పటంలా కాకుండా మొత్తం గ్లోబ్‌లాగా రౌండ్‌గా వచ్చేలా వేసేలాగా నేను నేర్చుకోవాలి. ఇంకోటి నా మిల్లెట్ ఇడ్లీని క్రికెట్ బాల్‌లా కాకుండా స్పాంజ్ బాల్‌లాగా మెత్తగా వచ్చేలా రెసిపీని కనిపెట్టి తీరాలి అంతే. ఏంటి మా రిజల్యూషన్, న్యూ ఇయర్ రిజల్యూషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పి చిన్న చిన్న విషయాల్లో చేంజెస్ అంటుంది అని అనుకోకండి. చిన్న చిన్న విషయాల్లో చేంజెస్ చేసుకుంటేనే లైఫ్ ఈజీగా ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద విషయాల్లో చేంజెస్ చేసుకునేంత బ్యాడ్ హ్యాబిట్స్ మనకు ఉండకూడదు. ఓకే.